కరీంనగర్లో నోరూరించే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. క్యాటరింగ్ ప్రత్యేకత విజయండి. శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, కరీంనగర్. దగ్గర భూములు ఉన్నాయి. అదే విధంగా మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఆనాడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావాల్సిన సందర్భంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాలేదు. ఈ దేశంలో పరిశ్రమలు ఆశించిన మేరకు నెలకొల్పలేదు. ఇప్పుడు సాంకేతిక యుగం మారింది. 21వ శతాబ్దంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఆనాడు కొంత ఇండస్ట్రియల్ విప్లవంలో వెనుకబడ్డాం. ఈ రోజు కంప్యూటర్ విప్లవం, కంప్యూటర్ రెవల్యూషన్ రావాలి దేశంలో అని చెప్పి ఈ దేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసి సాంకేతిక నిపుణులనిచ్చి ఇవాళ టెలికాం వ్యవస్థను అభివృద్ధి పదం వైపు నడిపించి ఇవాళ ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతుంది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ మన చేతుల్లో ఉంది అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సాంకేతిక విప్లవం అన్న సంగతి ఈ రోజు మనం చర్చించుకోవాలి. అదే విధంగా స్థానిక సంస్థలలో ఈ రోజు ఇక్కడనే మా మేయర్ గారు ఉన్నారు, చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇక్కడ మహిళల చేతిలో అధికారం ఉన్నప్పుడే, పరిపాలన ఉన్నప్పుడే పాలన బాగుపడుతుంది, ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందని మహిళా రిజర్వేషన్లని దేశంలో మొట్టమొదటి స్థానిక సంస్థలలో ప్రవేశపెట్టి రాజీవ్ గాంధీ గారు పునాదులు వేసిండ్రు. కాబట్టి ఈ రోజు వారి ఆలోచన విధానం ఈ దేశంలో చట్టసభలలో కూడా మహిళా రిజర్వేషన్లు ఇవ్వడానికి పునాదులు వేసిందన్న సంగతి ఈ రోజు మనం చర్చించుకోవాలి. అదేవిధంగా పివి నరసింహారావు గారు సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్థికంగా ఈ దేశాన్ని బలోపేతం చేసి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రపంచానికే మార్గదర్శకంగా మనకు పివి నరసింహారావు గారు నిలబడ్డారు. ఈ విధంగా ఈ దేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, అదే విధంగా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ఎంతో విజ్ఞతతో భవిష్యత్తును ఆలోచన చేసి భవిష్యత్ తరాల కోసం ప్రాణ త్యాగాలే చేయడమే కాకుండా ఈ దేశం యొక్క ప్రణాళికలు రచించి అన్ని రంగాలలో ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.